ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. కాదని వెనకబడిపోతూ ఉంటాం. కనుక గెలిచే జట్టులో మనం ఉంటే ఎలా విజయం సాధించి అర్హత పొందుతాంగా. నిన్ను ఒక కెప్టెన్ ఎన్నుకున్నాడంటే నువ్వు అర్హురాలివే, నువ్వు ఆడతావు. మరి నిన్ను ఎన్నుకోలేదు ఎవరు అంటే అటువైపు ఇటువైపు ఎన్నుకోవాలంటే నీలో అర్హత లేదు. మనం గెలిపించే దేవుడు, మన పక్షాన దేవుడు మనకెప్పుడు తోడుగా ఉన్నాడు. కనుక ఆయన వైపు మన నమ్మకంతో ఉంటే మన జీవితాలు ఎప్పుడు విజయమే, గెలిపే అని మనం తెలుసుకోవాల్సినారా. కనుకనే యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందడానికి మన అర్హులుగా దేవుడు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు, అంటే 9 నుంచి 12 దాకా ఉంటుంది. 12వ వచనం అంటే లాస్ట్ చూడాలి మనం. 12వ వచనంలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తు చెల్లింపవలనని దేవుని మన ఎవరు అర్హులుగా చేశారు? ఎవరు మనలను ఏమి చేశారు? ఆయన పాత్రులుగా చేశాడు. ఆయన పాత్రులుగా అంటే నిన్ను నన్ను మనందరినీ ఎన్నుకున్నాడు గనక ఆ ఎన్నుకున్న బిడ్డలకి ఆశీర్వాదాలు కుమ్మరించాలని దేవుని యొక్క కోరిక. కానీ నువ్వేమనుకున్నా, మనం నాకు అర్హత లేదేమో, నేను యోగ్యురాలను కాదేమో, పాత్రురాలను కాదని మనం వెనకబడిపోతా ఉంటాం. కానీ లేదు, దేవుడు ఎప్పుడైతే ఎన్నుకున్నాడో నువ్వు యోగ్యత కలిగి ఉన్నావు, దేవునికి నువ్వు పాత్రుగా ఉన్నావు కనుక తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిముగా ఉండాలని ఇక్కడ మాట మనం సెలవిస్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో అంటే తేజోవాసులు ఎవరు? పరలోకం నుంచి వచ్చేవాళ్ళు. ఆ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం కూడా ఉన్నాం, పాత్రులుగా ఉన్నాం. కనుకనే తండ్రి అయిన దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని యొక్క చిత్తం. అది దేవుని చిత్తంలో కృతజ్ఞత చెల్లించాలా. రెండవదిగా చూస్తే ఆశీర్వాదం ఏమిటో మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఆశీర్వాదం అంటాడు, నో వాట్ ద బ్లెస్సింగ్ ఈజ్ అంటే ఆశీర్వాదం అంటే ఏమిటో మనం తెలుసుకుంటే, ఆశీర్వాదం అనగా హిబ్రూ భాషలో మనం చూసాం. ఏమనంటే 3 మాటలు ఉన్నాయి. గెలవడానికి అభిషేకించబడింది, రెండవదిగా అధిగమించడానికి శక్తివంతమైంది, మూడవదిగా శపించడము అసాధ్యం. మొట్టమొదటి ఏంటంటే గెలవడానికి అభిషేకించబడింది. మన జీవితంలో మనం ఎప్పుడు అపజయం అనేది లేకుండా జయం మనకు కావాలంటే ఎవరు ఉండాలా? మన పక్షాన దేవుడు ఉండాలా. మరి ఆ దేవుని కలిగినప్పుడు మనకి ఏమొద్దంటే ఆ గెలవడానికి అభిషేకిస్తాడు ఆయన. ఆశీర్వాదానికి హిబ్రూ భాషలో ఉన్నటువంటి మొట్టమొదటి నిర్వచనం ఏంటంటే గెలవడానికి అభిషేకించడం. రెండవది చూస్తే అధిగమించడానికి శక్తివంతం. అధిగమించడం అంటే పైకి వెళ్ళిపోవటం, మనం అణదొక్కబడకుండా అధిగమించడం అంటే పైకి ఆశీర్వాదాలు కుమ్మరించబడటానికి దేవుడు హెచ్చించేదనమాట. మూడవదిగా చూస్తే శపించడం అసాధ్యం. ఇక మనకి శాపం అనేది ఉండనే ఉండదు, అన్ని ఆశీర్వాదాలే. కనుక ఈ మూడింటిని కలిపి హిబ్రూ భాషలో ఆశీర్వాదం అనే మాటకి నిర్వచనం అనమాట. కనుక ఆ నిర్వచనం మనం చూస్తే దేవుని ఆశీర్వాదం మన పైకి వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే సుసంపన్నంగా ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆశీర్వాదాలు. కనుకనే సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం అంటాడు, యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద అన్నీ వస్తాయి. కానీ వాటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మనం బలపరచబడి అనేకులకు దీవెనకరంగా మనం ఉంటామని తెలుసు. ఆరాధన